దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం దీని మీద అయితే మూత పెట్టుకొని ఈ గ్రేవీని ఒక 3 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఈ గ్రేవీలోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకుందాము. వీటిని ఒకసారి కలుపుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ పల్లీల పౌడర్ కూడా వేసుకుందాము. ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకొని దీంట్లో ఉప్పు, కారం, పసుపు, దీంట్లో ఉప్పు అలానే కారం సరిపోయిందా లేదో చూసుకుందాము. నాకు ఉప్పు అయితే కొంచెం పడుతుంది. ఉప్పు వేసుకొని ఈ కూరని మరొక 3 నిమిషాలు ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఈ కూరని అయితే ఉడికించుకుందాము. మనకి బ్రింజల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలాగ వంకాయ కూర అనేది ట్రై చేయండి. ఈ వంకాయ కూర అనేది చపాతీలోకి అలానే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. Thank you for watching.